వాక్య భాగంలోకి వెళ్దాం. ధ్యానాంశం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ కీర్తన 56వ అధ్యాయము. 56వ అధ్యాయం మనం చూస్తుంటే అసలు ఈ దావీదు చరిత్ర అంతా గమనిస్తూ ఉంటే ఒక మనుషుడు, మనం ఎప్పుడు కూడా అనుకుంటాం 20 గొర్రెలు మేపుకునేటువంటి దావీదు ఇజ్రాయేల్ దేశానికి రాజు అయిపోయాడని చెప్పుకుంటాం. మరి గొర్రెలు మేపుకునేటువంటి గొర్రెల కాపరి ఇశ్రాయేలీలందరికీ కాపరిగా నాయకుడు అవటానికి ఆయన ఎన్నో శ్రమలు శోధనలు ఎదుర్కొన్నటువంటి ప్రతి శోధనలో కూడా దేవుని సహాయాన్ని కోరుకుంటూ పొందుకుంటూ ఉన్నాడు. కనుకనే జయించుకుంటూ వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనము వీరులం అవ్వాలంటే మనము చాలా శ్రమ శోధనలు గుండా ప్రయాణము చేయాలి. ఎంత శ్రమ పడతావో, ఎంత శోధించబడతావో, ఎంత అవమానం ఎదురవుతుందో గుర్తుపెట్టుకో, 70 రెట్ల ఆశీర్వాదము నీ కొరకు పొంచి ఉంటుంది. ఆమేన్. శ్రమ పడినవాడు, మాట పడినవాడు, ఓటమి పాలైన వాడు ఎప్పటికీ కూడా అక్కడ ఉండడు. ఇక తన బ్రతుకులో విజయం మాత్రం 100% చూస్తాడు. విజయములోనే తన కుటుంబాన్ని స్థాపించుకుంటాడు. ఆమేన్. అందుకనే క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. ఆమేన్. ప్రియులరా, మరి దావీదు జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఫిలిస్తీయులు దావీదుని గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించినటువంటి గీతముగా కనబడతా ఉంది. ఫిలిస్తీయులకి దొరకకుండా మరి దావీదు దాక్కున్నాడు. ఫిలిస్తీయులు దావీదుని తరుముతూ ఉన్నప్పుడు చాలా కాలము దావీదు దొరకలేదు. కొన్ని సమయాల్లో దేవుడే తనకి సహాయము చేసి ఎలా చేసేవాడంటే, వారు అటు వస్తున్నారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వారు ఇటు వస్తున్నారు, ఇటు నుంచి వెళ్ళిపో. మరి బాగా గమనించండి, హెల్ప్ చేసినటువంటి దేవుడు కొన్ని సమయాల్లో హెల్ప్ చేయలేనట్టు కనబడతాడు అనమాట. బాగా ఆలోచన చేయండి. ఫిలిస్తీన్కి దొరకకుండా దావీదు చాలా చోట్ల దాక్కున్నాడు. శ్రమకు దూరమయ్యి తనకున్న జ్ఞానం కొలిది తప్పించుకున్నాడు. దేవుని సహాయం ద్వారా దేవుడు తన దగ్గరికి కొంతమంది మనుషులను పంపించి, ఇక్కడ ఉండటం మంచిది కాదు, వారు ఇటు వస్తున్నారు, ఈ లోయంపడు వస్తున్నారు, అక్కడ దాక్కున్నారు, నువ్వు జస్ట్ ఇలా మిస్ అయిపో. అలా మిస్ అయిపోయినప్పుడు చాలా ఈజీగా ఆ శ్రమ శోధన నుండి తప్పించుకున్నాడు. మరి కొన్ని సమయాల్లో దేవుని సహాయం రాలేదు. ఎవరికి? దావీదుకి దేవుని సహాయం రాలేదు. దేవా, ఈ సమయంలో నేను ఎటు వెళ్ళాలి? ఇదిగో శత్రువు దగ్గరికి వచ్చేసాడు అన్నప్పుడు కూడా ఆయన ప్రార్థనలాగే ఉండిపోయింది. కానీ ఫిలిస్తీయులు ఆయన దగ్గరికి వచ్చారు, ఆయనను ముట్టడించారు, పట్టుకున్నారు. మనం అనుకుంటాం ఇటువంటి సమయంలో దేవుడు ఏమయ్యాడు, దేవుడు ఏం చేసాడు అనుకుంటాం. కొన్ని సమయంలో నువ్వు పట్టబడవలసి ఉంటుంది, అయినా ఆయన నీతోనే ఉంటాడు. ఆమేన్. బాగా గమనించండి. కొన్ని సమయాల్లో నువ్వు తప్పించబడతావు, అప్పుడు నీతో ఉన్నాడని అనుకుంటావు. కొన్ని సమయంలో తప్పించబడకుండా కూడా మనం బుక్ అయిపోవాల్సి వస్తుంది, మనము అప్పగించబడుతున్నట్టు అవుతుంది అనమాట. అది కూడా ఎందుకంటే నీ సాక్ష్యము 100% స్ట్రాంగ్గా బలపరచటానికే నిన్ను కొన్ని సమయాల్లో శోధకుడికి అప్పగిస్తాడు ఆయన. మనం ఎప్పుడు కూడా అసలు భయపడవలసిన పని లేదు. ఆమేన్. నేను ఏ స్థితిలో ఉన్నానంటే, నా విశ్వాస స్థితి ఎలాంటిదంటే, నిన్న నా భార్యతో కూడా చెప్తున్నాను, నేను విశ్వాసం ఉంచుతాను. ఏదైనా విశ్వసించినప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మగపిల్లడు పుట్టాలని అడుగుతున్నావు ఎవరికైనా, లేకపోతే నేనే ఒక మగబిడ్డ పుట్టాలని అడిగాను అనుకో, ఆడపిల్లే పుట్టిందనుకో, కానీ నేను ఆ బిడ్డని మగబిడ్డగానే చూస్తాను. ఏంటి, నేను మగపిల్లడు పుట్టాలని అడిగాను, ఆడపిల్ల పుట్టింది, కానీ నేను ఎలా చూస్తానంటున్నాను? నేను మగపిల్లడుగానే చూస్తాను. ఏంటంటే అది నా విశ్వాసం. ఆమేన్. అంటే మన విశ్వాస పునాది అలాగుండాలి. బాగా ఆలోచన చేయండి. నీవు ఏది అడిగేవో అదే చూడాలంతే. అబ్రహాము అలాగే చూచాడు.
పరిస్థితి ఎంత తారుమారైనా దాని యందు నిలిచి ఉండిపోయాడు. కొన్ని సమయాల్లో మనం ప్రభువా ఈ శ్రమ తప్పించు, ఈ శోధన తప్పించు అంటాం, కానీ కొన్ని సమయాలు తప్పించబడతాం, కొన్ని సమయాల్లో పట్టబడేలా చేస్తాడు. పట్టబడేలా చేస్తాడు కానీ పట్టుకుని వెళ్ళిపోయేలాగా చేయడు. ఆమేన్, హల్లెలూయా. పట్టబడినప్పుడు కూడా నీ అనుభవం తెలుస్తుంది. పట్టబడినప్పుడు నీ స్థితి ఏంటి? ఇక్కడ ఈ సామ్స్ 56లో మనం చూస్తున్నప్పుడు పైన రాశాడు చూడండి. ఆయన ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకున్నప్పుడు, అంతవరకు ఎన్నో సమయాలు జంప్ అయ్యాడు కానీ ఇరుక్కుపోయాడు. ఇరుక్కుపోయినప్పుడు తను రాస్తున్నటువంటి పాడుతున్నటువంటి గీతము ఆరాధన, దావీదు ఆరాధన. ప్రియులరా, అన్ని సమయాల్లో ఆశీర్వాదపు కాపుదల సహాయము ఒకేలాగుండదు. బాగా గమనించండి. కష్టం వచ్చిన వెంటనే అలా పక్కకు పెట్టాడు. ఎన్ని సమయం, ప్రతి సమయం కూడా ఆయన సహాయము అనేక రకాలుగా ఉంటుంది. నువ్వు కొత్త అనుభవాన్ని చూస్తావు కానీ నువ్వు నాశనము మాత్రము కావు. ఆమేన్, హల్లెలూయా. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. అందరూ పాడదాం, చప్పట్లు కొడుతూ. యేసే నా పరిహారి, యేసే ప్రియ, అందరూ పాడాలి. ఆయన ఉన్నాడు, చెయ్యి వదలడు. ప్రియ ప్రభువే నా పరిహారి, మరలా నా జీవిత కాలమెల్లా స్వరమెత్తి పాడాలి, అర్థం చేసుకుని పాడాలి. యేసే నా పరిహారి, ప్రియ, వెనకాల సిగ్గుపడకండి, పక్క వాళ్ళకన్నా వినపడిలా పాడండి. మళ్ళా నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. తప్పటి కొడతాం. ఎన్ని కష్టాలు కలిగినా, నన్ను కృంగించే బాధలు ఎన్నో వచ్చినా, ఎన్ని నష్టాలు వాటిల్లినా, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో. అర్థం చేసుకుంటూ, ఎన్ని కష్టాలు కలిగి రకరకాల బాధలు, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి. ఆమేన్. ఎన్ని నష్టాలు వాటిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, యేసే ప్రియ యేసే నా పరిహారి. ఏదేమైనా ఆయన ఉన్నాడు, ఆయన సిగ్గుపడాలి. ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. చప్పటి కొడతాం, గట్టిగా చప్పటి కొడతాం. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నడుచున్న ప్రియ ప్రభువే నా పరిహారి. చప్పటి కొడతాం, చప్పటి కొడతాం.
నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన పలు నిందలు నన్ను చుట్టినా, ప్రియ ప్రభువైన పరిహారి, పలు నిందలు నన్ను చుట్టినా, ప్రభువేన పరిహారి యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత ప్రియ ప్రభువేన నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి బహువ్యాధులు నన్ను సోకిన, నాకు శాంతి కొలువైన, నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువే నా పరిహారి. ఏ రోగం వచ్చినా, ఏ శాంతి కరువైపోయినా, బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువే సాతాను సిగ్గుపడ్డాడు, యేసే నా పరిహారి, ప్రియ యేసుక్రీస్తు నందు బలవంతులుగా ఉండి ఆరాధన చేద్దాం. జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా గట్టిగా పాడదాం. ప్రియ ప్రభువేన పరిహారి నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువే, ప్రియ ప్రభువే, నా ప్రియ యేసే మన పరిహారి. ప్రభువేన పరిహారి నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువే నా పరిహారి. చప్పట్లు పైకి ఎత్తి కొడదాం, చేతులు పైకి. పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఆమేన్. సాతాను వెంబడించిన శోధనలు, శత్రువు ఎదురొచ్చిన, నువ్వు అలా నిలబడితే చాలంతే, ఆయన నీ పక్షముగా ఉన్నాడు. ఆమేన్. బహువ్యాధులు నన్ను సోకిన,
నాకు శాంతి, అస్సలు పీస్ ఆఫ్ మైండ్ లేదంటున్నావు కదా. కరువైనా, మొత్తం లేకుండా పోయినా, అంతకంటే ఏడంతలుగా నీకు శాంతినిచ్చే గొప్పవాడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. ఆమేన్. మా ఫ్యామిలీలో కజిన్ సిఆర్పిఎఫ్కి వెళ్ళాడు. మాకు మామయ్య అవుతాడు. ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత ట్రైనింగ్లో ఉండగా వచ్చాడు. మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ట్రైనింగ్ ఎలా ఉంటుందని నేను అడుగుతున్నప్పుడు చెప్తాడు అనమాట. శత్రువు మన దగ్గరికి వచ్చి కత్తి తీసుకుని ఇలాగేస్తే చెయ్యి ఇలా గడ్డు పెడతాం కదా, కత్తి చేతికి తగిలిన చెయ్యి ఏమీ కాకుండా నిలబడాలి. అలాగా అంటే శరీరము అలా ఆరిపోవాలి. అటువంటి సాధన చేయాలని చేయిస్తున్నారు. కత్తి మన మీదకి వచ్చినప్పుడు మనం వేరే డాల్ పట్టుకోవటం కాదు, చేతితో అలాగ అడ్డు పెడితే మన బోన్ అలా టచ్ అవటానికి అలాగ ఆగిపోవాలి, కత్తి అలాగ ఎదుర్కోవాలి అని చెప్పారు అన్నాడు. దాన్ని నేనేం ఆలోచించానంటే, విశ్వాసము అంతకంటే బలముగా మనకు ఉండాలి. శత్రువు మన మీదకి ఎంత దాడి చేస్తున్నా దానిని మనం చేతితో ఆపుకోగలిగే ఆత్మధైర్యం మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. శాంతి కరువు అయినా ఏదైనా విశ్వాసము బ్లడ్లోకి పోవాలి. ఎందులోకి వెళ్ళాలండి? మన డిఎన్ఏలో ఏముండాలి? ఫెయిత్ అనేది మొత్తం నీ రక్తం అంతా విశ్వాసం ఆవరించి ఉండాలి. అసలు నిన్ను మించిన వీరుడి లోకంలో ఉండడంతే. సాతానుడు వెంటనే పరిగెత్తుకుని పోయి, నా వల్ల కాదు ఆ మొండి ఘటాన్ని నేను శోధించటం. ఏమంటాడు సాతానుడు? ఆ మొండి ఘటాన్ని నేను అసలు నా వల్ల కాలేకపోయింది అంటే మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావు? చేసి పడే, ఫుల్గా ఇచ్చే. దేవుడు యోబు విషయంలో అలాగే సమాచారం విన్నాడు. యోబు క్షేమస్థితి ముందున్న దానికంటే రెండంతలు దేవుడు యోబు జీవితానికి అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. ప్రియులరా, ఒక వాక్య భాగాన్ని, ధ్యానాంశాన్ని చూచి మనం వాక్యంలోకి వెళ్దాం. మరి కీర్తన గ్రంథము మనం చూస్తూ ఉంటే 56వ అధ్యాయం 1వ వచనం చదివి సహాయం చేయండి. దేవా నన్ను కరుణింపుము. మనుషులు నన్ను మృంగవన్నారు. ఎందుకంటే ఫిలిస్తీన్లు పట్టుకున్నారు, పట్టబడిపోయాడు. ఇక ఆయన ఒంటరైపోయాడు. దావీదు ఒంటరైపోయాడు. ఫిలిస్తీన్లు చాలా మూర్ఖులు. ఆ ఫిలిస్తీన్లకు సంబంధించినటువంటి పిల్లలు ఈరోజు ఇశ్రాయేలీలను బాధ పెట్టేది. ఈ రోజుకి వారి మీదకి ఇంకా బాంబులేస్తూ ఉంటానే ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇశ్రాయేలీల నాశనము కోరుకున్నవారు వారు. అయినా దేవుడు ఇశ్రాయేలీల పక్షముగా ఉండి ఇన్ని వేల సంవత్సరాలు వారిని కాపాడుకుంటూనే వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. దావీదు అంటున్నాడు, నేను పట్టబడిపోయాను. దావీదుని ఎప్పుడైతే ఫిలిస్తీన్లు చుట్టుముట్టారో, పట్టుకున్నారో, వారందరూ కూడా దావీదుని తాళ్లతో కట్టి బంధించి చుట్టూ రౌండ్గా కూర్చుని వారు మద్యము సేవిస్తూ, వారు హేళన చేస్తూ దావీదుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నప్పుడు దావీదు తన హృదయంలో నుండి వచ్చినటువంటి ఈ మాటలు చూడండి ఎంత గొప్పగా ఉన్నావో.
దేవా దేవా నన్ను కరుణింపుము. కరుణింపుము. మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలెనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున, అందరూ అండర్లైన్ చేసుకోండి, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? ఎస్, ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 3వ వచనం 4వ వచనం చాలా పరమార్థంగా కనబడతా ఉంది. కీర్తన 56 3వ వచనంలో, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. ఎందుకంటే శరీరదారులు నన్నేమి చేయగలరు? వారు హేళన చేస్తున్నారు ఫిలిష్తీయులు. ఏరా, ఎన్నాళ్ళు తప్పించుకున్నావు కదా, ఏదో చెప్తున్నావు ఏంటి, కబుర్లు ఏదో చేస్తానంటున్నావు ఏంటి? మాలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తినే నీవు చంపేస్తావా? అంత గొప్పవాడువా? ఇలాగ రకరకాలుగా మాట్లాడుతూ హేళన చేస్తుంటే ఆయనకి భయం వచ్చేసింది. ఎందుకంటే ఫిలిస్తీయులు అనేక మంది, దావీదు ఒంటరివాడైపోయాడు. ఒంటరివాడిగా ఉన్నప్పుడు భయం వచ్చేస్తుంది. ఒక భయము మనిషిని కుదిపేస్తుంది. భయం రాకూడదు మనిషికి ఎప్పుడు కూడా. బాగా గుర్తుపెట్టుకోండి. భయం వచ్చిందా, నీ పెద్ద టవర్ లాగా ఉన్న నీవు కుప్పకూలిపోతావు. మన శరీరము, మన ప్రాణము, మన గుండె, మన శరీరములో లోపల హృదయములో దేవుని బలము పరిపూర్ణముగా నిలిచి ఉండాలి. ఆమేన్. దావీదుకి ఎంత బలమున్నా అభిషేకం పొందినవాడే, కానీ దావీదుకి భయం వచ్చేసింది. భయం వచ్చినప్పుడు, నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించి తిని. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో నోట్ చేసుకోండి, భయము పడుతున్నానని దేవుని ఎదుట ఒప్పుకొని ప్రార్థిస్తున్నాడు. కొన్ని సమయాల్లో మనం భయమును దాచిపెట్టి ప్రార్థన చేస్తాం. బాగా గమనించండి. భయాన్ని, నిన్ను ఏ భయము కృంగదీస్తుందో ఆ భయమునకు నీవు లోబడుతున్నట్టుగా ఉన్న పరిస్థితి నువ్వెవరు చెప్పుకోవాలంటే దేవునికి చెప్పాలి. ఏ పరిస్థితి నిన్ను గలిబిలి చేస్తున్నా, ఏ పరిస్థితి నిన్ను ఆందోళనకి గురి చేస్తున్నా, నీవు వెంటనే ఆ పరిస్థితిని ప్రార్థనలో దేవుని నామములో చెప్పాలి. దావీదు విజయము సాధించటానికి ముఖ్య కారణము తన భయమును దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. తన విశ్వాసముతో ఒప్పుకుంటూ ఉన్నాడు. నేను భయపడుతున్నాను. ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో, మన విశ్వాసము సరిపడట్లేదని మనం దేవుని ఎదుట తెలియపరుచుకుంటామో, వెంటనే దేవుని దగ్గర నుంచి మనకు వచ్చే గొప్ప సహాయము విశ్వాసం అనే సహాయం మనకు ఎంటర్ అవుతుంది. ఆమేన్. మనం ఎన్ని అడిగి పొందుకుంటాం, మనం అసలైనది ఏంటంటే విశ్వాసమును అడిగి పొందుకోవాలి. ఆమేన్. విశ్వాసం అనే ఆ ఫెయిత్ ఫౌండేషన్ అనేది మనం ఎప్పటికప్పుడు అడుగుతూ ఉండాలి. అన్ని విషయాల్లో విశ్వాసము దేవుని దగ్గర ఉంటుంది. ఆమేన్. అందుకనే యేసు ప్రభు వారు సిలువ యాగములో ఆయన విశ్వాసాన్ని మనకి మాదిరి చూపించారు. వారు కొడుతున్నా, వారు తిడుతున్నా, ముండ్ల కిరీటం పెడుతున్నా, సిలువను మోయించిన, సిలువ పైకి మేకులు కొట్టి పైకి ఏలాడదీసిన, ఆయన ఏమీ మాట్లాడకుండా ఆ విశ్వాసము చూడండి. తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు, కానీ ఆయన విశ్వాసము కోల్పోలేదు.
అందుకనే ఆయన సమాధిలో నుండి 3వ దినాన్ని తిరిగి లేచాడు. అంతే. ఆమేన్. నీ విశ్వాస పోరాటానికి ఒక రిజరెక్షన్ పవర్ ప్రత్యక్షంగా దినము నీ ఎదుట దిగి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీవు ఈ దిన ధ్యానాంశంలో నేర్చుకునే ఒక వాక్యము ఏంటంటే, అన్నీ అడుగుతున్నావు. సౌందర్యం కావాలి, బలం కావాలి, అప్పులు తీరిపోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, నన్ను చేసుకున్నవాడు అలాగుండాలి, నన్ను చేసుకునే పిల్ల ఇలాగుండాలి, అలాగుండాలి, అన్నీ అడిగావు. మంచిదే. ఎప్పుడైనా నువ్వు విశ్వాసాన్ని అడిగేవా? అడిగారా? తెలియక అడగలేకపోయావేమో. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రార్థనలో మొదటి అంశముగా పెట్టండి ఈ రోజు నుండి, దేవా నన్ను విశ్వాసమందు బలపరచండి. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, బలమైన విశ్వాసం నీలో ఉంటే ఏ శోధనకి నువ్వు జడవలసిన పని ఉండదు. ఒక భక్తుడు మంచి పాట రాశాడు, విశ్వాసి కలవరపడవద్దు, విశ్వాసి కలవరపడవద్దు, విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలము జీవించును. పాడదామా? నేను పాడి వినిపిస్తాను, నేర్చుకోండి. విశ్వాసి కలవర పడవద్దు, విశ్వాసి కలవర పడవద్దు, విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలము జీవించును. అంతే. చిన్న పాట, మీరు పెద్ద మనసుతో పాడండి. 1 2 3. విశ్వాసి కలవర పడవద్దు, విశ్వాసి కలవర, మరలా పాడండి. విశ్వాసి, వెరీ గుడ్. విశ్వాసి కలవర, విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలం జీవించును, విశ్వాసముతో నీతిమంతుడు. ఆగండి. మీరు కుడి వైపున వారి వైపు తిరిగి, తర్వాత ఎడమ వైపున వారు తిరిగి, విశ్వాసి కలవర పడవద్దందాం. మనం అందరం ఎవరు? మీరందరూ విశ్వాసం. పేరుకి విశ్వాసులుగా ఉన్నారా? విశ్వాసము కలిగిన విశ్వాసులుగా ఉన్నారా? విశ్వాసము లేని అవిశ్వాసులుగా ఉన్నారా? ఓకే, పాడదాం. నేను ఫస్ట్ పాట ప్రారంభించిన కుడివైపున వారి వైపు తిరిగి, విశ్వాసి కలవర పడవద్దు, విశ్వాసి కలవర. 1 2 3. తిరగండి, చూడండి, చెప్పండి. ఎలాగా? విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలము, విశ్వాసము. అందరూ నా వైపే చూస్తున్నారు, కుడి వైపు చూడండి. 1 2 3. విశ్వాసి కలవర. తిరగండి, తిరగరా. పక్కవారు చెప్పండి. విశ్వాసి, విశ్వాసి కలవర. అరేం చేయాలి? విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలము. చేతుల పైకి. విశ్వాసి కలవర, విశ్వాసి కలవర, విశ్వాసి. ఓ విశ్వాసి, ఏం చేయాలి? విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలము జీవించును, విశ్వాసముతో నీతిమంతుడు. అందరూ పడు. విశ్వాసి కలవర పడవద్దు, విశ్వాసి కలవర. సాతానుడు గలిబిలి చేస్తున్నా, విశ్వాసములో బలముగా ఉన్నావు. ఆయన ఉన్నాడు, బలము దయచేయవలెను, నమ్మవలెను కదా. ఆయన ఉన్నాడు, ఆయన నీ పక్షముగా ఉన్నాడు. అందుకే
విశ్వాసముగా జీవిస్తాడు. విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలము జీవించును. విశ్వాసి కలవరం. వెరీ గుడ్. నిజంగా ఆశీర్వదించబడతాడు. విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలము. విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలము జీవించును. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఏం సంపాదించక్కర్లేదు, కానీ విశ్వాసం సంపాదిస్తే మాత్రం సూపర్ ఉంటుంది. మజాక వేరుగా ఉంటుంది. తెలుసా మీకు? మీరందరూ చిన్న చిన్న విశ్వాసంతోనే ఉంటున్నారు. ఉండగలరా? నమ్మగలరా? ఎదురు సాతానుడు శత్రువుగా వస్తున్నా మనం చూచిన వెంటనే పడిపోతాం. పడేయమని మనం నిలబడితే చాలా. నీ ఇంట్లో నీ పోరాటం, నీ సంఘములో నీ పోరాటం, నీ సమాజంలో నీ పోరాటం, ఎంత పోరాటం వచ్చినా విశ్వాసముతో అలాగే నిలబడతాయి. నిన్ను ముట్టుకోలేదు, గుర్తుపెట్టుకో. సాతానుడు నిన్ను ముట్టుకోలేడు, టచ్ చేయలేడు. నిన్ను లేపేస్తానన్నంత భయపెడతాడు, కానీ నిన్నేమీ చేయలేడు. రా చూద్దాం, రా చూసుకుందాం అన్నట్టు ఉండాలన్నమాట. ఎందుకంటే నీవు రక్షించబడింది యేసుక్రీస్తు రక్తము ద్వారా కడిగివేయబడ్డావు. యేసు ఆత్మ నిన్ను చూడుతుంది, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చేయండి. ఇంకా గట్టిగా చెప్పండి. మరి ఎలా బ్రతకాలి విశ్వాసులు? గట్టిగా చెప్పాలి. ఎలా బ్రతకాలి? విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలము జీవించును. నన్ను ఆయన అన్నిటిలోని పండగాల్చి పాడేశాడు. నన్ను పెట్టినన్ని శోధనలు ఎవడికి పెట్టడేమో అనుకుంటాను నేను. అన్ని శోధనలు పెట్టాడు. కొలుములో పెట్టి బోరలు 2 బోర్లు పట్టుకుని ఊదాడు అని. ఒక బోరతో ఊతేనే మండిపోతుంది అది. కొలిమిలో బంగారమును పెట్టి కాల్చినట్టుగా నా సరైనటువంటి టైంలో నన్ను కాల్చి పాడేశాడు. ఇలా కాలుతున్నా సరే కాళ్ళు చేతులు ఇరక్కొట్టి అన్ని జాయింట్లు లాగి ఫ్రై చేస్తున్నా సరే నా ప్రతి పార్ట్ కూడా విశ్వాసముతో ఆయనను స్తుతిస్తూనే ఉన్నాను నేను. అందుకనే ఈ అధికారం ఆయన నాకు ఇచ్చాడు అనుకుంటాను. ఆమేన్. అలాగని అయిపోయింది అనుకోను. ప్రతిరోజు శోధన వచ్చినా ఏదొచ్చినా నేను జయించగలనని విశ్వాసములో ఉన్నాను కనుక మీకు బోధిస్తున్నాను. నా ప్రియ సహోదరులరా, మీరు విశ్వాసములో బలంగా ఉండండి. ఎవడు పడగొడతాడు మిమ్మల్ని? సరిపోతాడా నిన్ను శోధించడానికి ఎవడైనా? శోధన అధికమైపోయిందంటే గుర్తుపెట్టుకో, ఊహించలేని భాగ్యము నీ మీదకి వచ్చి పడిపోతుందని గమనించి, ఊహించని శాంతి నీకు వస్తుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, దావీదు అంటున్నాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. డిఎల్ మోడీ దైవజనుడు వాక్యం బోధిస్తుంటే ఆయన దగ్గరికి ఒక మంచి సహోదరు వెళ్ళి, ఆయనతో బాగా క్లోజ్గా ఉన్న మనిషి, దైవజనుడా, నేను బైబిల్లో ఒక మాట కనుగొన్నాను, అది నాకు బాగా కష్టం వచ్చినప్పుడు, నాకు శ్రమ వచ్చినప్పుడు నేను అది చదువుతున్నాను అందట. ఏ వాక్యం అమ్మా అంటే ఈ సామ్స్, ఈ కీర్తన 56:3 వచనాన్ని చూపించిందట ఆమె. మోడీ గారికి డిఎల్ మోడీ దైవజనుడికి ఈ మాట చూపించినప్పుడు, ఏంటి చదువు అన్నాడంట ఆయన. నాకు శ్రమ సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని నేను చదువుకుంటాను, అది కనిపెట్టాను నేను అందట, కనుగొన్నాను అందట.
అప్పుడు దైవజనుడు ఏమన్నాడంటే, బోడి అదే కనిపెట్టావా, నేను ఇంకోటి కనిపెట్టాను అన్నాడట. ఏం కనిపెట్టేవారు మీరు అంటే, నేను యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని కనుగొన్నాను అన్నాడట. ఆమె ఏం కనుగొంది? ఆమె కీర్తన 56:3, సామ్స్ 56:3 కనుగొన్నాను అంది. ఏంటి? నాకు శ్రమ వచ్చినప్పుడు నేను ఆయనను, నాకు భయము సంభవించు నాకు దినమున భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని కనుగొంది. దైవజనుడు అన్నాడు, డిఎల్ మూడి, అమ్మ నీకు నేను దానికంటే బలమైనది కనుగొన్నాను, చెప్తాను చూడని చదవడది. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. ఆమేన్. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము. ఆమేన్. అది ఫస్ట్ మాటలు ఏమన్నాడంటే, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. డిఎల్ మూడి దైవజనుడితో మాట్లాడిన సహోదరి తీసుకున్న పెద్ద మాట ఏంటి? నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాననే మాట. దానికంటే స్ట్రాంగ్ వర్డ్ ఏమన్నాడు? నేను భయపడక, నువ్వు ఇంకా భయం వస్తే అక్కడికి వెళ్తాను అనుకుంటున్నావు. నేను భయపడక ఆయనను నమ్ముకున్నాను. ఎంత గొప్ప మాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇప్పుడు చాలా ప్రమోషన్లో ఉన్న మాట వినాలన్నమాట. మీరు ఆ ఫియర్ మిమ్మల్ని బాగా కృంగదీస్తుందేమో, భయపెట్టేస్తుందేమో. భయం వచ్చినప్పుడు దేవుడున్నాడు అనుకోవటం కాదు, లేకపోతే నేను దేవుని సన్నిధికి వెళ్తాను అనుకోవటం కాదు. నేను దేవునిని కలిగి ఉన్నాను, నేను ఎందుకు భయపడాలి? ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, మీరు భయపడకండి, మీరు భయపడకండి, మీరు భయపడకండి. నేనున్నా, ఆయన ఉన్నాడు. ఇంకేం కావాలి మీకు చెప్పండి? నాకు నా దైవజనుడు ఉన్నాడు ప్రార్థించడానికి. ఆధారమైనటువంటి దైవ రక్షకుడు దేవుడు నా పక్షముగా ఉన్నాడు అన్నవారు గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. నేను సేవ ప్రారంభించిన ఆదివారం నుండి సిటీలో, ఇక్కడ సంఘం ఇక్కడే కాదు, నేను ఎక్కడ సేవ చేసినా ఆ సంఘానికి ఏ ఆదివారం మిస్ కాన్, అసలు మిస్ కాన్ అంతే. ఎందుకు? నేను సంఘానికి ప్రతినిధిగా ఉన్నాను, ఉండాలంతే. ఆయన ప్రతినిధిని. మిమ్మల్ని ఏది చెప్పినా ఆయనకు దగ్గర చేయాలి నేను. ఆయన మీకు దగ్గరగా ఉన్నాడనే సంగతి మాట్లాడుతూ ఉంటే మీరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. మీ విశ్వాసం పరిపక్వత చెందినప్పుడు దైవ శక్తి మిమ్మలను ఆవరిస్తుంది. ఆమేన్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కీర్తనలో ఆయనకి భయము, కష్టం వచ్చిందని ఆయన ఏం చేశాడంటే, ఆయనకు వచ్చిన కష్టాన్ని, భయాన్ని ఒప్పుకుని దేవుని ఎదుట ప్రార్థిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఏ కష్టముతో నువ్వు కృంగదీయబడుతున్నావో దానిని ఆయన ఎదుట ఒప్పుకొని ప్రార్థించు. ఫిలిస్తీన్లు దావీదుని పట్టుకున్నా కానీ దావీదుని వారు ఏమీ చేయలేకపోయారు. వారు నన్ను మృంగవలెనని ఉన్నారు, వారు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. దేవా, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. శరీరదారులు నన్ను ఏమి చేయగలరు? ఆమేన్. ఒక రోజున మా మదరు అక్కడికి పాము వచ్చింది, చాలా పెద్ద స్నేక్ వచ్చింది. ఆ స్నేక్ వస్తే అందరూ భయపడుతున్నారు. అలా చూస్తూ ఉన్నాను. మా అమ్మగారు చాలా ఈజీగా కొట్టిపడేసింది ఆ పాముని. కొట్టేసి చంపి కర్రతో అలా పట్టుకుంది. అలాగా పట్టుకుని ఏం కాదు ఇది అని నేను అన్నాను, అమ్మ నీకు భయం లేదా?
పామును ఎలా కొట్టేస్తావు? దాన్ని చూస్తేనే ఒళ్ళు జలరిస్తుంది కదా. ఎలా కొట్టేవంటే మా అమ్మ మాట ఉంది, చిన్న దానికి కాళ్ళు ఉన్నాయా చేతులు ఉన్నాయా అంతే. చెప్పండి, మనకి కాళ్ళు ఉన్నాయి, మనకి చేతులు ఉన్నాయి, దానికి ఏమి లేదు. దానికి కాళ్ళు లేవు, చేతులు లేవు, దానికి మనం ఎందుకు భయపడాలి? ఎంత బాగుంది కదా మాట. అప్పుడు నాకు అనుకున్న, నిజమే కదా, ఈ పాముకి కాళ్ళు లేవు చేతులు లేవు, నాకు కాళ్ళు చేతులు ఉన్నాయి. అది మన దగ్గరికి ఏం చేస్తుంది? మనం గట్టిగా బాధేచ్చని అప్పటి నుంచి పావును కొడదామని చూస్తున్నాం, కానీ నాకు ఏది దొరకట్లేదు. హల్లెలూయా. ప్రాక్టీస్ చేద్దాం, ట్రైల్ వేద్దాం అనుకుంటున్నాను, కానీ నేను చూసేడుకు పారిపోతున్నాయి. ఈసారి కొడతాను, ఫోటో తీసి చూపిస్తా. సైతాను శోధకుడే సైతాను, ఆడే పామే. అప్పుడు ఆదాం అవ్వల దగ్గర నుంచి మొదలెట్టాడు. ఆ శనిగాడోడు ఇంకా తరుముతూ ఉన్నాడు. అయినా నీకు ఇంకా జ్ఞానం రావట్లేదు. ఎందుకంటే నువ్వు గ్రహించాలి, వాడికి కాళ్ళు లేవు, చేతులు లేవు. మనం ఎంత దూరమన్నా పరిగెత్తగలం. వాడు పరిగెడితే ఒక 1/2 కిలోమీటర్ వస్తాడు. పాము పగట్టేసింది అంటారు. పగ ఎంతవరకు వస్తుంది? బోడి. దాన్ని సగం కొట్టి వెళ్ళిపోయాం అనుకోండి, మనం కారు ఎక్కి వెళ్ళిపోతాం, లేదు నడుచుకుంటూ వెళ్తాం, పరిగెత్తుతాం. మనం పరిగెత్తినంత పరుగు అది పెడుతుందా? మనం 10 కిలోమీటర్లు దాటేయగలం, అది వస్తుందా? సాతానుడు నీకంటే బలవంతుడు కాడు. ఆమేన్. నీకు ఆత్మరక్షణ ఉంది, నీకు బలం ఉంది. దుష్టుణ్ణి నీ ప్రార్థనా శక్తితో వాడిని ముక్కలుగా నరకగలవు. ఆమేన్. మా అమ్మ మాటలు ఉప్పులాగా ఉంటాయి కొన్ని సమయాల్లో. చాలా ధైర్యంగా ఇచ్చారు. నాకు ఆశ్చర్యపోయింది, నాకు అంతవరకు అర్థం కాదు. నిజమే కదా, దాని కాళ్ళు చేతులు లేవు, ఎంత ఈజీ తీసుకుందో. దుష్టుడు నిన్ను కృంగదీసేవాడు, వాడికి విషపూరితమైన నోరు ఉందంతే. నీవు ఏదైనా రాయి పుచ్చుకుని ఆ దుష్టుడు తలకాయని చితక కొట్టే చేతులు, కాళ్ళు, బలము దేవుడికి ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు భయపడతారా? సాతానుడు ఏ రూపములో నిన్ను విషము చిమ్ముతున్నా, నీలో యేసు రక్తం ఉన్నది. ఆమేన్. నేను భయపడను, నేను జడియను అని చెప్తా ఉండాలి. మరి కీర్తనకారుడు దావీదు అన్నాడు, శరీరదారులు నన్నేమి చేయగలరు? దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. ఆయన దొరికినప్పుడు మాట్లాడిన మాట, అసలు అలా దొరికినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయా? చెప్పండి. మనల్ని సాతానుడు పట్టేశాడు. ఇంకా మనకి అసలు బ్రీత్ తీసుకోవటానికి కూడా ఛాన్స్ లేని కష్టం వచ్చింది. అప్పుడు నీవు బోడి ఈ శోధన నన్ను ఏం చేస్తుంది అని అనగలవా? అన్నావా? అంటావా? 3 అడుగుతున్నాను నేను. అన్నావా? అనగలవా? అంటావా? ఈ 3 దేనికి ఓటేస్తారు మీరు అనలేదేమో. అన్నా అనకపోయినా మనం అందరం ఇప్పుడు చెప్పాలి, నేను పరిపూర్ణముగా మాట్లాడుతాను, పరిపూర్ణముగా నేను జయిస్తాను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొకడు నాతో పొలం వచ్చాడు. పాము వెళ్ళిపోతుంటే, మరి పాము రా అన్నాను. ఏముంటుందండి ఇషాక్ గారు, పాము ఏముంటుంది అన్నాడు. అదేంటిరా, కర్ర తీసుకుంటే. కర్ర ఎందుకండి అన్నాడు. అన్నాను, చూడండి ఏం చేస్తానని దాని వెంబడి వెళ్ళి దాన్ని తోకట్టుకున్నాడట. వెంటనే ఆ మీదకి ఇలా లెగుస్తుంది. దాన్ని తోకట్టుకుని ఇలాగ ఆడించి, పెద్ద తాసుపాము అది, ఇలాగ ఆడించి రోడ్డునేసి కొట్టాడు ఒకటి. దాని తలకాయ పగిలిపోయింది. మళ్ళీ కొట్టాడు, అయిపోయింది, ఫినిష్.
దాన్ని అట్టుకుని ఇలా తిప్పుతున్నాడు వాడు. అప్పుడు నా విశ్వాసం ఇంకా బలపడింది. అమ్మ ఏమన్నది, దానికి కాళ్ళు చేతులు వచ్చిన అది మనల్ని ఏం చేస్తుంది. ఈ చేతులు ఉన్నవాడు ఏం చేశాడు, దాన్ని తోకట్టుకుని తలకాయని రోడ్డునేసి కొట్టాడు. అంటే మనం పామును చూసి భయపడి బాబోయ్ అంటాం. బాబోయ్ ఎందుకు? కొందరు ఏం చేస్తారంటే దండం పెట్టుకుంటారు దానికి, ఎప్పుడు కరు అన్నట్టు. విష జంతువు ఏదన్నా దండం పెడుతున్నావు అంటే నీవు మానవుడిగా ఉన్నావు, అదొక యానిమల్గా ఉంది. నువ్వు చేతులు ఇలాగ అనటం, ఈ దండం అనేది నీకు తెలుసు, కానీ ఈ దండం కూడా నీకెలా తెలుసు? ఎవడో చెప్తే నీకు తెలిసింది. ఇది దండం అని నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రాకు. ఈ భాష కానీ ఈ యొక్క యాక్షన్ కానీ దానికి ఏమైనా తెలుస్తుందా? చెప్పండి, తెలుస్తుందా? నువ్వు నాకు దండం పెట్టావు కనుక నేను వెళ్ళిపోతున్నాను అంటదా? పిచ్చి పిచ్చి పిచ్చి. నీ దండము నీకు ఉపయోగం కాదు. నీ దండము దేవుని ఎదుట పెట్టాలి. హల్లెలూయా, గట్టి హల్లెలూయా చెప్పండి. శోధనకి మూల కారకుడు దుష్టుడు, వాడు రూపమే పాము. అందుకనే వాడు అన్ని కోణాల్లో ఉంటాడు అనమాట. వాడి నడక కూడా ఎప్పుడు సమానంగా నడ్డాడు. మెలికలుగా నడుస్తాడు, వంకర టెంకర. కానీ నీవు నమ్మిన దైవము, బోధకుడైన యేసు నిదానముగా నడుస్తాడు ఆయన. ఆమేన్. నీ జీవితము నా జీవితము నిటారుగా వెళ్ళిపోతుంది ఆశీర్వాదంగానే. మనలోకి రావటానికి ట్రై చేస్తాడు కానీ వాడెప్పటికీ సరిపోడు. ఆమేన్. నేను ఫోన్ వాడుతున్నప్పుడల్లా నాకు ఆ యాపిల్ కనబడుతుంది. అది కనపడినప్పుడల్లా సైతాన్ కనబడుతుంది నాకు. ఎందుకంటే ఆ యాపిల్ సగం కట్ చేసినట్టు ఉంటుంది, ఎవరో ఒకరు కొరికినట్టు. నాకు భయం అనమాట. అది ఎవరు కట్ చేసినట్టు ఉంది బైబిల్లో? హలో, అవ్వకి సైతాను పాము మాట్లాడింది, ఇది తింటే నువ్వు మారిపోతావు అంది. ఆ కొరికిన మొక్క డిజైన్ ఎవడు చేశాడు కానీ దాన్ని కొన్ని 2 యాపిల్ ఉన్నట్టనే పెడితే బాగుండేమో. అది మొక్క కట్ చేసి అవ్వ తిన్నాదేమని భయం నాకు. అందుకని పెద్ద అట్టేసేసుకున్నాను నేను. యాపిల్ కంపెనీ మంచిది, చాలా బాగుంటుంది. ఆ సింబల్ చూస్తే నాకు భయం వేస్తుంది. ఏది గుర్తొస్తుందంటే, అంటే ఆ మొక్కకి ఎందుకు భయపడతారంటే, అవ్వ తిన్న తర్వాత అమాయకుడు ఆదాముకు పెట్టేసింది. అమాయకుడు మొత్తం దీన్ని మాడేశాడు. అంటే ఇప్పుడు అవ్వ తిన్న తర్వాత మిగిలి ఉంది, ఇది ఎవరిని మోసం చేస్తుందా అనుకుంటాను నేను. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. పోనీ మామిడి పండు తిన్నట్టు పెడితే ఇంకో సింబల్ ఎవడైనా, మామిడి పండు కంపెనీ, మ్యాంగో కంపెనీ పెడితే ఎంత బాగుండు? రాజుగారా మెర్సీ. బనానా సగం తిన్నట్టు పెడితే బాగుండు కదా, అదో బనానా కంపెనీ. ఈ యాపిలే ఎందుకు వచ్చింది అనుకుంటాను నేను. హల్లెలూయా చెప్పండి. మంచి కంపెనీ, నేను వాడుతున్నాను, చాలా బాగుంటుంది. ల్యాప్టాప్ అయినా అన్నీ బాగానే ఉంటాయి. కానీ నాకు బైబిల్లో అవ్వ తిన్నది ఎలాగుందో అలాగ ఉన్నట్టు కనబడుతుంది నా మట్టుకి. మీకు ఎప్పుడైనా అలాగ అందో లేదో మీరు అది ఆలోచించేదాకా ఉంటారా? మెసేజ్ వచ్చిందా లేదా, ముందు మెయిల్ వచ్చిందా లేదా, కళ్ళోడి సర్దుకుని ఇలాగా ప్రేలరా బాగా ఆలోచించేది. శోధకుడు నిన్ను ఏమీ చేయలేడు, ఆయన నీ పక్షముగా ఉన్నాడు. ఆమేన్. జడియను బెదరను నా యేసు. మీరే పాడాలి, భయపడుతున్న వారందరూ పాడండి. 1 2 3. జడియను పాడేవారు ఇక నేను భయపడను,
దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడాడని నమ్మి విశ్వసిస్తే గట్టిగా పాడండి. 1 2 3. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా, జడియను బెదరను. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును. కంటి నీవు దేవుని చేతిలో ఉన్నావు, పాడు. అభయామిచ్చి నన్ను అందరికి చేర్చును, జడియను బెదర. ఇలా అనండి, ఎలాగా? జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. ఆగండి. జడి మీరు ఎవరికి చెప్పాలి? మీరు ఇక్కడ ఉన్నారు కదా, మిమ్మల్ని లోపలికి పంపించి బయటే ఉన్నాడు వాడు. ఆడికి చెప్పండి, ఇంక పోతాడు అక్కడికి నుంచి. ఎలా చెప్పాలి? చెప్పాలి నాకు మాటతోటే కాకుండా ఏం లేవు అన్నట్టు చెప్పాలి. ఇలా ఆవకాయ జాడి తిప్పుతున్నారు మీరు. 1 2 3. జడియను బెదరను సోదరా నా యేసు. ఇలాగ అనకండి, మళ్ళీ వచ్చేస్తుంది. కొందరు అఫీషియల్గా ఇలా అంటున్నారు, ఇలా కాదు. ఏయ్ జడియను 1 2 3. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా, జడియను బెదరను నా యేసు నాతో ఉండగా, జడియను బెదరను నా యేసు నాతో ఉండగా, జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. అల్లలతో కొట్టబడినా నా నావలో నీ ఉండగా, అల్లలతో కొట్టబడినా నా నావలో ఉండగా, యేసు కృప నన్ను విడువక కాపాడును. ప్రభు యేసు కృప నన్ను విడువాక కాపాడను. అభయామిచ్చి నన్ను అందరికి చేర్చును, అభయామిచ్చి నన్ను అందరికి చేర్చును, గడియను ఎదరను నా యేసు నాతో ఉండగా, గడియను ఎదరను నా యేసు నాతో ఉండగా. హల్లెలూయా. భయపడలేదన్న వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఎంత పెద్ద కష్టం వచ్చినా యేసు నీ ఇంటిలో ఉన్నాడు. ఆయన లేడనుకోకు. ఆమేన్. కష్టం వచ్చే కొద్ది డ్యాన్స్ చేయాలి. చేయగలరా? ఎలా చెప్పారు ఇందాకని? నేను జడియను. కొందరు ఇలాగా వెళ్ళిపోతే ఎలాగా అన్నట్టుంది. దరిద్రం పోవాలంతే. మోషే ఫరో ఇద్దరు కలిసి మాట్లాడుతున్నప్పుడు లాస్ట్లో ఉంటుంది, చాలా బాగుంటుంది నిర్గమకాండంలో. ఇదిగో మోషే, మరలా నీవు నన్ను చూడవు సుమా అంటాడు. చి నీ ముఖం ఇంకా జన్మలో చూడని అంటాడు మోషే. ఆమేన్. నువ్వు మళ్ళీ నన్ను చూడవు సుమి అంటాడు. ఇక చూడవలసిన పని నాకు లేదు నీతోటి. గనుక ఫరో, గనుక ఎంతది నిర్గమకాండము 10వ అధ్యాయం 10వ అధ్యాయము 28వ వచనం. 10వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఎక్సోడస్ చాప్టర్ 10 verse 28. నా ఎదుట నుండి పొమ్ము, ఓయ్ నా ఎదుట నుంచి వెళ్ళిపో. భద్రము సుమి, ఓయ్ జాగ్రత్త సుమా. నా ముఖము ఇకను చూడవద్దు. ఫరో రాజు, ఈజిప్షియన్ ఐగుప్తు రాజు అంటున్నాడు,
మోషేతోటి ఇల్లు జాగ్రత్త, భద్రం సుమి. నా ముఖము ఇకను చూడవద్దు. మోషే, నా ముఖం ఇంకా చూడవద్దు. నీవు నా ముఖమును చూచు దినమున, నీవు నా ముఖము చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను. మరణమైపోతావని చెప్పి. అందుకు మోషే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఐగుప్తు రాజు. వెంటనే మోషే కర్ర పట్టుకుని అంటున్నాడు, నీవన్నది సరి. రేయ్, నీవన్నది సరి. నేనికను నీ ముఖము చూడనని. ఫరో, నీవన్నది సరి సరి. నీ ముఖము, నేనికను నీ నీ ముఖము ముఖము ఇకను చూడననేను. ఆమేన్. నువ్వు నన్ను చూడొద్దు, మళ్ళీ రావద్దు, జాగ్రత్త, వెళ్ళిపో. నీ ముఖం చూడవలసిన పని ఉంది. ఇక ఎప్పటికీ నీ ముఖము చూడు. సాతానుడితో మీరు అలా చెప్పాలి, సాతానా, ఎన్నాళ్ళు నన్ను తిన్నది చాలు, నన్ను కృంగదీసింది చాలు, నా యేసు నాతో ఉన్నాడు, ఇక నీకు నాకు ఎప్పటికీ సంబంధము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. భయము సంభవించినప్పుడు మీరు యేసు నామమును బలముగా ధరించుకోండి. శ్రమలు నిన్ను కృంగదీస్తున్నప్పుడు ఏమైపోతామో, ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్కి, ఈ యొక్క ఆర్థిక సంక్షోభానికి, ఈ యొక్క ఒంటరితనానికి, ఈ ఏమీ లేని స్థితికి, అనారోగ్య పరిస్థితికి, నా బ్రతుకేంటో అని అనుకుంటున్నావేమో, ఆయన ఉన్నాడు. సమయం ఆసన్నమైంది. నిన్ను ఎత్తైన కొండపైన భద్రముగా నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా.